గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు అంతకంటే వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ మోడల్ మీద క్వశ్చన్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ఈ మోడల్ ఒకసారి చూద్దాం. రేషియో టైప్ మోడల్ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. మనం చాలా సింపుల్గా ఈజీ వేలో చేద్దాం. ఒకసారి మనం క్వశ్చన్ చూసినట్లయితే, టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ their HCF is 8, ఫైండ్ ద లార్జర్ నంబర్. అంటే ఇందులో రెండు నంబర్ల రేషియో ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు, అందులో బిగ్ నెంబర్ కనుక్కోమంటున్నారు. మనం మనం ఎల్సిఎం చేసే విధానంలోనే వీటన్నిటిని సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, నేనేం చేస్తానంటే టూ నెంబర్స్ని ఏ అండ్ బి అనుకుంటాను. టూ నెంబర్స్ కాబట్టి ఇవి ఏ రేషియోలో ఉన్నాయంటే 4:3 ఉన్నాయి కాబట్టి 4:3 అని రాద్దాం. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 8 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 8 రాయండి. ఎందుకు అంటే చూడండి, 8 ఇంటూ 4 చేస్తే ఏ వస్తుంది, 8 ఇంటూ 3 చేస్తే బి వస్తుంది. ఇది కామన్గా ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ అనే నంబర్ కనుక కావాలి అంటే 8 ఇంటూ 4 చేయాలి, అంటే 32 వస్తుంది. బి అనే నెంబర్ కావాలి అంటే 8 ఇంటూ 3 చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. మరి ఈ టూ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ అంటే పెద్దది ఏది, 32. సో మన ఆన్సర్ అనేది 32, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా సింపుల్, ఈజీగా మనం చేసేయచ్చు. మరి ఈ మోడల్లో మరిన్ని సమ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా, ఎంత ఈజీగా చేయగలమా లేదనేది ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, జాగ్రత్తగా చూసినట్లయితే ఈ క్వశ్చన్లో టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:9, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 15, ఎల్సిఎం ఈజ్ అని ఇచ్చారు. అంటే ముందు క్వశ్చన్లో మనకి లార్జెస్ట్ నెంబర్ అడిగారు, ఈ క్వశ్చన్లో ఎల్సిఎం అడిగారు. డిఫరెంట్ టైప్స్లో అడగచ్చు. ఒక్కోసారి ఆ రెండు నెంబర్స్కి సమ్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఈ విధంగా కూడా అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు నెంబర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ అండ్ బి ఆర్ టూ నెంబర్స్, రేషియో ఏజ్ 5:9, ఇది 5, 9 తీసుకున్నాం. హెచ్సిఎఫ్ అనేది మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 15 ఇచ్చారు. ఓకే, ఎల్సిఎం కావాలని అంటే సింపుల్గా ఎల్సిఎం కావాలని అంటే ఇవన్నీ ఇంటూ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే మనం ఎల్సిఎం చేసేటప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి చూడండి, 15 ఇంటూ 5 ఇంటూ 9 అనమాట. అంటే 15 ఇంటూ 5 ఇంటూ 9 అంతా 45, విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 5 75, 7 15 4 60 ప్లస్ 7 67, 675 అనేది మన ఆన్సర్. ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 675 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం అడిగారు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేసాం. ఆ నెంబర్లు ఏంటి అని అడిగితే కనుక 15 ఇంటూ 5 ఒక నెంబరు, 15 ఇంటూ 9 ఒక నెంబరు. నెంబర్లు అడిగితే అంటే ఏంటో నెంబర్లు, బిగ్ నెంబర్ ఏది, స్మాల్ నెంబర్ ఏది, ముందు సమ్లో మనం చేసాం కదా, నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎల్సిఎం అనేది మనం చాలా సింపుల్గా చేసాం, వెరీ ఈజీ. ఈ ఈజీ మోడల్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఇచ్చారు, కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5, హెచ్సిఎఫ్ 6, ఫైండ్ ఎల్సిఎం. ఈసారి మనకి త్రీ నెంబర్స్ ఇచ్చారు, అయినా కూడా సేమ్ మోడల్లోనే మనం చేయొచ్చు. ఒకసారి చూడండి, త్రీ నెంబర్స్ని మనం ఏ బి సి అని తీసుకుందాం, త్రీ నెంబర్స్ కాబట్టి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, మనకి 6 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 6 తీసుకుందాం. రేషియో 2, 3, 5 ఇచ్చారు. ఎల్సిఎం కావాలి అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేస్తుంది. అంటే 6 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అనమాట. 6 2 12, 3 5 15, 15 ఇంటూ 12 180. సో మనకి 180 అనేది ఎల్సిఎం అవుతుంది. 180 అనేది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6, దేర్ ఎల్సిఎం ఈజ్ 210, ఫైండ్ హెచ్సిఎఫ్. ఇంతకుముందు మనకి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కొనుక్కోమన్నారు, ఇప్పుడు ఎల్సిఎం ఇచ్చేసి హెచ్సిఎఫ్ కొనుక్కోమంటున్నారు సేమ్ మోడల్లోనే. ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏమిచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు కానీ హెచ్సిఎఫ్ ఇవ్వలేదు. చూడండి, టూ నెంబర్స్ ఆర్ ఏ అండ్ బి, ఇక్కడ వాటి రేషియో 5 and 6, 5:6 అని ఇచ్చారు.
హెచ్సిఎఫ్ అనేది మనకి ఇవ్వలేదు, ఏదైనా వేరియబుల్ యాక్షన్ తీసుకుందాం, ఇది హెచ్సిఎఫ్ అనుకుందాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం హెచ్సిఎఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 5 × 6 చేస్తే ఏమొస్తుంది? ఎల్సిఎం వస్తుంది. అంటే ఎక్స్ ఇంటూ 5 × 6 చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం అనేది 210 ఇచ్చారు, 210 రాద్దాం. మరి చూడండి 5 × 6 30, ఎక్స్ ఇంటూ 30 = 210. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 3తో 3 7s 21. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 7. ఎక్స్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అనేది మనకి ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. సో రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి హెచ్సిఎఫ్. చూడండి సేమ్ మోడల్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా హ్యాపీగా చేయొచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు ఈ క్వశ్చన్లో. ఇక్కడ 2 numbers are in the ratio 2:3:6. 2:3:6 కాబట్టి దీన్ని మనం 3 numbers అని రాయాలి, 2 numbers కాదు. ఓకే, 3 numbers are in the ratio 2:3:6. హెచ్సిఎఫ్ 8, ఫైండ్ ఎల్సిఎం అన్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి సేమ్ మనం ఏ బి సి అనే నంబర్స్ తీసుకున్నాం, రేషియో 2 3 6 తీసుకున్నాం. హెచ్సిఎఫ్ చూడండి హెచ్సిఎఫ్ 8 తీసుకున్నాం. అయితే ఇక్కడ కనుక ఎల్సిఎం కావాలంటే ఇవన్నీ ఇంటూ చేసేస్తే రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది అంటే చూడండి 2 6 2తో డివిజిబుల్ అవుతాయి, 3 6 3తో డివిజిబుల్ అవుతాయి. అంటే ఈ లైన్లో డివిజిబుల్ అయ్యే నెంబర్లు లేకపోయినట్లయితే మనం అన్ని ఇంటూ చేస్తే కనుక ఎల్సిఎం వస్తుంది. అదర్వైజ్ కేర్ఫుల్గా మనం ప్రాసెస్లో వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 1s 3 అవ్వదు కాబట్టి 3 రాస్తాం, 2 3 6. ఇప్పుడు మళ్ళీ 3 తీసుకుంటే 1 3 1s 3 1s. ఇప్పుడు ఎల్సిఎం కావాలని అంటే క్లియర్గా అన్ని మనం మల్టిప్లై చేసుకుంటూ రావచ్చు. 8 × 2 × 3 × చూడండి 8 × 2 × 8 × 2 × 3 × 1 × 1 × 1. వన్స్ అన్ని మల్టిప్లై చేసిన 1 వస్తుంది కాబట్టి మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో 8 2 16, 16 3s 48. సో 48 అనేది మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. కానీ మనం 8 × 2 × 3 × 6 చేస్తే కనుక రాంగ్ ఆన్సర్ వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి. అంటే ఇక్కడ మనకి డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాతే మల్టిప్లై చేసి ఎల్సిఎం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆన్సర్ అనేది దీనికి 48. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers are 132 and 11 respectively. How many pairs of such numbers are possible అని ఇచ్చారు. అంటే ఎల్సిఎం 132 హెచ్సిఎఫ్ 11 అయ్యేటట్టు ఎన్ని పేర్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ ప్రీవియస్ మోడల్లోనే ఒకసారి చూసినట్లయితే చూడండి ఇక్కడ ఎల్సిఎం 132 హెచ్సిఎఫ్ 11 రెండు నెంబర్లు ఇచ్చారు. ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం, ఇది హెచ్సిఎఫ్ కాబట్టి ఇక్కడ 11 తీసుకుందాం. మరి ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి? 11 × x × y చేస్తే ఎల్సిఎం వస్తుంది. బట్ ఎల్సిఎం అనేది మనకి ఇక్కడ 132 అని ఇచ్చారు. సో 11 12 times 132 కాబట్టి x × y = 12 అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? చూడండి 12కి 1 12s are 12 ఫ్యాక్టర్స్ తీసుకుని మల్టిప్లై చేసి 12 వచ్చేటట్టు చూడాలి. 2 6s are 12, 3 4s are 12, again 4 3s 12, 6 2s 12, 12 1s 12. అంటే ఇందులో మనం ఏం చేయాలంటే కోప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. కోప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ రెండు నెంబర్లు 2తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇవి కోప్రైమ్స్ అవ్వవు. సో అది తీసుకోకూడదు. 1 12 3 4 తీసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పెయిర్ చూడండి, ఫస్ట్ పెయిర్ ఏంటంటే 11 మన ఏ బి, ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 12 తీసుకుంటే 1 12, 11 1s 11, 11 2s 12s 132. అంటే 11, 132 అనేది ఒక పేరు. ఈ పేరులో హెచ్సిఎఫ్ 11 వస్తుంది, అలాగే ఎల్సిఎం 132 వస్తుంది. ఇంకొక పాజిబుల్ పేరు 3 4 తీసుకోవాలి. అంటే సేమ్ మోడల్లోనే 11 చూడండి ఏ బి 3 4 తీసుకోవాలి. ఇక్కడ 3 4 ఉన్నాయి. 2 6 తీసుకోకూడదు, కోప్రైమ్స్ కాదు కాబట్టి. ఓకే 11 × 3 33, అలాగే 11 × 4 44. ఇదొక పేరు, ఇదొక పేరు. మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 2 పేర్స్ వచ్చాయి. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 11 వస్తుంది, ఎల్సిఎం 132 వస్తుంది. సో రైట్ ఆన్సర్ అనేది మనకి 2 పేర్స్ అవుతాయి. ఆప్షన్ కనుక చూసినట్లయితే 12 11 13 14 అని ఇచ్చారు. దీని ఆప్షన్స్ 2 1 3 4 అని పడాలి. సో దీనికి ఆన్సర్ అనేది
టూ పేర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఆ విధంగా టూ పేర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి విచ్ దోస్ ఎల్సిఎం ఈజ్ 132 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 11 అయ్యేటట్టు మనకి టూ పేర్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది ఒకటి. నెక్స్ట్ మోడల్, అదే మోడల్లో మరొక క్వశ్చన్ చూడండి. సేమ్ మోడల్లే LCM and HCF of two numbers 120 and 5 respectively, how many pairs of such numbers are possible? ఇది కూడా సేమ్ మోడలే. మనం సేమ్ ఇంతకు ముందులాగే A and B టూ నెంబర్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ HCF 5 కాబట్టి ఇక్కడ 5 తీసుకుంటున్నాం. అలాగే ఇది X, ఇది Y. చూడండి 5 ఇంటూ X ఇంటూ Y చేస్తే కనుక మనకి LCM రావాలి. ఇక్కడ LCM అనేది 120 ఇచ్చారు. 5తో 524 120. సో X ఇంటూ Y ఈక్వల్ టు 120. 120 వచ్చేటట్టు మనము ఫ్యాక్టర్స్ చూద్దాం, బట్ కోప్రేమ్స్ అవ్వాలి. చూడండి 120 కాదు, సారీ, ఇక్కడ చూడండి ఎంత వచ్చింది మనకి 12 కదా, సారీ 24 కదా, 24 వచ్చేటట్టు ఫ్యాక్టరైజేషన్ చూస్తే 124s 2 12s 3 8s 4 6s, ఇంకా 6 4s 8 3s 12 2s 24 1. ఇందులో ఈ రెండు కోప్రేమ్స్ కాదు, 2తో డివిజిబుల్ అయిపోతాయి. ఈ రెండు కోప్రేమ్స్ కాదు, 2తో డివిజిబుల్ అయిపోతాయి. 3 and 8 దేనితోనే డివిజిబుల్ అవ్వ, 1 24 దేనితోనే డివిజిబుల్ అవ్వ. కాబట్టి మనకి టూ పేర్స్ వస్తాయి. ఏంటో పేర్స్ అంటే మళ్ళీ చూడండి 5, ఇక్కడ 5 కదా, A B, X ప్లేస్లో మనం 1, Y ప్లేస్లో 24 తీసుకుంటే 5 1s 5, 5 24s 120. అంటే ఒక పేర్ ఆఫ్ నెంబర్స్ 5 120. ఇంకొక పేరు ఏంటంటే చూడండి 5 ఇక్కడ రాద్దాం, 5 అలాగే A B. Xలో మనం ఈసారి 3 తీసుకుందాం, Yలో 8 తీసుకుందాం. 5 3s 15, 5 8s 40. అంటే 15, 40 ఒక పేరు, అలాగే 5, 120 ఒక పేరు. ఈ రెండింటికి HCF 5, LCM 120. ఈ రెండింటికి HCF 5, LCM అనేది 120. కాబట్టి ఎన్ని పేర్స్ ఉంటాయంటే టూ పేర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చున్నారు? ఈ క్వశ్చన్లో జాగ్రత్తగా చూసినట్లయితే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 1500, HCF 10, ఫైండ్ ద నెంబర్స్. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి చూడండి ఇప్పుడులాగే మనం చేసినట్లయితే ఇక్కడ ABR టూ నెంబర్స్, ఇక్కడ చూడండి 1500 AB, ఇది XY తీసుకోండి, ఇది 10, HCF అనేది మనకి 10. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే A and B కదా, అంటే X ఇంటూ Y. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. A ఇంటూ B ఈక్వల్ టు L ఇంటూ H. అంటే A and B ఆర్ టూ నెంబర్స్ అయినట్లయితే ఈ రెండింటికి వచ్చే LCM, ఈ రెండింటికి వచ్చే HCF ఇంటూ చేస్తే ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఈ రెండు నెంబర్లు ఇంటూ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుందని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. అంటే A ఇంటూ B అంటే ఇక్కడ అంతా X ఇంటూ Y. L అంటే LCM, LCM అంటే ఇవన్నీ ఇంటూ చేయాలి కదా, అంటే 10 ఇంటూ X ఇంటూ Y చేస్తే LCM వస్తుంది. మరి HCF ఎంత ఇచ్చారు? 10. చూడండి 10 ఇంటూ 10 100. సో ఇక్కడ X ఇంటూ Y ప్రోడక్ట్ అనేది మనకి ఎంత ఇచ్చారు? 1500. అంటే 1500 ఈక్వల్ టు 10 ఇంటూ 10 100 ఇంటూ X ఇంటూ Y. 100తో చూడండి 2 zeros క్యాన్సిల్ అయితే 115 సార్, 1500 కాబట్టి X ఇంటూ Y ఎంత వచ్చిందండి? 15. X ఇంటూ Y 15 వచ్చిందంటే 15కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 15, 3 ఇంటూ 5. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే లేవు. కాబట్టి ఈ రెండు కోప్రైమ్సే. సో నో ప్రాబ్లం. డైరెక్ట్గా మనం కనుక తీసుకున్నట్లయితే కేస్ 1 చూడండి 10 AB, అంటే X అంటే మనకి చూడండి ఇక్కడ 1 తీసుకుంటాం, 15 తీసుకుంటాం. చూడండి 10 ఇంటూ 1 10, 10 ఇంటూ 15 150. అంటే 10 150, 10 150 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ మరొక మోడల్తో LCM అండ్ HCF మనం కవర్ చేద్దాం. అయిన తర్వాత నెక్స్ట్ మనం రేషియో అండ్ ప్రపోర్షన్, ఆ తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అట్లా టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అంటూ మెల్లమెల్లగా 1 by 1 కవర్ చేసుకుంటూ మనం వెళ్దాం. సో మరొక వీడియో కనుక కవర్ చేసినట్లయితే మోస్ట్లీ అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ కూడా మనం LCM అండ్ HCFలో కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో NTPC, రైల్వేలో గ్రూప్ D కానీ SSC ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను